అప్పులు ఇవ్వడం వల్ల లాభాలేంటో చెప్పు. అప్పులు ఇవ్వడం వల్ల చాలా మంచి మంచి లాభాలున్నాయి మేడం. ఆ లాభాలేందో దాని వెనకాలన్న బాధ ఏందో అప్పులు ఇచ్చినోడికి మాత్రమే తెలుస్తుంది. ఫస్ట్ లాభం పొద్దునే వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పు తీసుకున్నోని ఇంటి చుట్టూ తిరిగి తిరిగి వాకింగ్ జాగింగ్ రెండే అవుతాయి. రెండో లాభం పైసలు తీసుకున్నాడు టైంకి ఇయ్యకపోయినా ఫోన్ ఎత్తకపోయినా బీపీలు బర్ర పెరుగుతాయి. మూడో లాభం చిన్నప్పటి నుండి ఉన్న దోస్తానమైనా చిటికలో శత్రుత్వంగా మారిపోతుంది. నాలుగో లాభం పైసలు తీసుకున్నాడు దొంగ లెక్క దొరకకుండా తిరుగుతా అంటే అప్పిచ్చినోడు పోలీసు లెక్క వాని వెనకాల పడి తిరుగుతా అంటాడు. ఐదో లాభం ఇయ్యాలి ఇత్తా రేపు ఇత్తా వచ్చే నెల ఇత్తా అని వాయిదాల మీద వాయిదాలు ఎత్తా అంటే ఆ వాయిదాలను నోట్ చేసుకుని వాళ్ళని ఫాలో కావాలి. ఆరో లాభం అప్పిచ్చినప్పుడు అన్నా నువ్వు దేవుడు అన్నా అంటాడు. అదే ఇచ్చిన పైసలు తిరిగిమని అడిగినప్పుడు పైసలు ఎటన్నా దెంకపోతానయా ఊక దయం లెక్క బీక్క తింటానవా అంటాడు. ఏడో లాభం అప్పులు ఇచ్చినోడికి ఆ పైసలు అత్తయా రావా అని బుర్రంతా ఖరాబ్ అవుతా ఉంటది. రోజు రాత్రి నిద్ర కూడా పట్టదు. ఎనిమిదో లాభం అప్పిచ్చే ముందు అర్జెంట్ ఉన్నదన్నా హాస్పిటల్ అవసరం ఉన్నదన్నా చెల్లె పెళ్లి పెట్టుకున్నామన్నా అని ఎంబడి మరీ అడుక్కుంటారు. ఇచ్చిన తర్వాత నాకు అర్జెంట్ ఉన్నదిరా నీ నీడ కట్టాలరా నీ నాడ కట్టాలరా అని ఇచ్చినోడు ఎంబడి పడతాడు. కానీ వాడు మాత్రం అస్సలు ఇయ్యడు. తొమ్మిదో లాభం అప్పియడం వల్ల మనుషుల రంగులన్నీ బయటపడతాయి. ఇచ్చే ముందు ఒక మాట ఇచ్చినాక ఇంకో మాట మాట్లాడతారు. ఆ టైంలో ఎవరు వేసుంటోళ్ళు అని చాలా క్లియర్ గా అర్థమైతది. పదో లాభం పొద్దున లేవంగానే రాజుకి అంత ఇచ్చినా రమేష్ కి ఇంత ఇచ్చినా రవికి అంత ఇచ్చినా అని బుక్ తీసి మరీ లెక్క చేసుకుంటాడు. కానీ ఆ పైసలు వాళ్ళు ఇచ్చేది లేదు బీరువా నిండేది లేదు. 11వ లాభం వడ్డీ కాశపడి అప్పులు ఇస్తే అసలు పైసలు అటే పోయినాయట. అవును మిమ్మల్ని అడుగుడు మర్చిపోయినా ఒక 10,000 అప్పు ఉంటే ఇయ్యచ్చు కదా. అండ్ మీకు ఇంకా ఏ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటది అంటే మీకు పలానా ఈ వీడియో చేస్తే బాగుండు ఆ వీడియో చేస్తే బాగుండు ఈ కాన్సెప్ట్ మీద ఈ వీడియో వస్తే బాగుండు